సిగ్నల్ టీవీ ఛానల్ ఓపెన్ చేయగానే 90% ఆఫ్ వీడియోస్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేవే ఉంటాయి. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత కోపమా? నేను క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని చేయను, గవర్నమెంట్ని చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వన్ ఆఫ్ ద రాజకీయ పార్టీ, అధికార పార్టీ. నా క్వశ్చన్ గవర్నమెంట్ వైపే ఉంటుంది. చాలా మంది, నేను కూడా కామెంట్స్ మ్యాక్సిమం చదువుతా, నాకు వచ్చే కామెంట్స్, వీడియోల కింద వచ్చే కామెంట్స్ చదువుతుంటా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు అని అడుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను. అవును, చూసాము. నేను ఒక క్వశ్చన్ కేటీఆర్ అడిగితే ఆ క్వశ్చన్ ద్వారా వీసీ బ్యాన్ అయింది. కవిత లిక్కర్ కేసు విషయంలో క్వశ్చన్ వేస్తే V6 ఆ రోజు నుంచి బ్యాన్ చేశారు. నేను అమిత్ షా అధికార పార్టీ సెంట్రల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేస్తే మొత్తం గదగదలాడిండ్రు. ఏంది ఇట్లాంటి క్వశ్చన్ చేసాం అమిత్ షా అని. ఏ ముఖం పెట్టుకుని వచ్చాం హైదరాబాద్, కేంద్రం నుంచి హైదరాబాద్కి ఏమి ఇవ్వకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నాను అడిగింది. ఇట్లాంటి క్వశ్చన్ చేసినాం. అయితే అమిత్ షాని ఇంటర్వ్యూ చేయడం కూడా V6 చలవనే, V6 అవకాశం ఇచ్చింది. కానీ నేను చెప్పిన కదా, పాము తన గుడ్డు దాన్ని తిన్నట్టు వాళ్ళు తింటా ఉంటారు. అది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, మనం ఏం చేయలేము దాన్ని. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కబ్జాలు చేసే అవకాశం బీఆర్ఎస్లో లేదు, ఇప్పుడు కబ్జాలు చేసే అవకాశం బీజేపీలోకి లేదు, కబ్జాలు చేసే అవకాశం ఇంకొకరికో లేదు. చేస్తే గీస్తే అధికార పార్టీలో కబ్జాలు చేయాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు. అది అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకెవరు బీఎస్పీ వాళ్ళు ఎవరో అమలు చేయలేరు. ఇప్పుడు జనానికి మన కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవరిని క్వశ్చన్ చేయాలి? గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. స్కూళ్ళలో పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నారు. పిల్లలు కడుపు నొప్పి, కొంతమంది ఫుడ్ పాయిజన్ చనిపోయారు, 50 మంది పైన. ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. అంతకుముందు అడిగినాం, అంతకుముందు V6లో ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ అడిగినాం. కేసీఆర్ కూడా చాలా క్వశ్చన్లు వేసినాను నేను. ఇప్పటికీ తిరుగుతుండే ఆయన మీమ్స్, ఆన్సర్స్ అని నావే ఉంటాయి ఆల్మోస్ట్. గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం అనేది జర్నలిస్ట్ ప్రాథమిక విధి. ఇంకా గవర్నమెంట్ క్వశ్చన్ చేయకపోతే జర్నలిస్ట్ ఉద్యోగం మానేయడం బెటర్. ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షాన్ని అడగరా, మరి గవర్నమెంట్ని అడుగుతారా అని అడగొచ్చు. ప్రతిపక్షాన్ని కూడా అడగాలి. ప్రతిపక్షం బాధ్యత మర్చినప్పుడు ఆ బాధ్యతను ఖచ్చితంగా చేస్తారు. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి లొంగిపోయినప్పుడు ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీని అడుగుతాం. మీరు లొంగిపోతే ఎవడు వీళ్ళకి కాదు. ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రతిపక్షాలు, వీళ్ళందరినీ కలిసి ప్రశ్నించాల్సింది మనం. అది 100% నమ్ముతాం.